పట్టణంలో గత 7 సంవత్సరాల కిందట సాయిబాబా గుడి నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమం మొదలుపెట్టినాము. నిర్మాణం పెట్టిన 2 సంవత్సరాలు ప్రజల సహకారంతో గుడి కట్టేదానికి ప్రారంభించినాము. తర్వాత 2 సంవత్సరములు కరోనా రావడం వల్ల కార్యక్రమం నిలబడిపోయినది. తర్వాత సంవత్సరం కూడా మన ప్రజల్లో పోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి తర్వాత 3 సంవత్సరం తర్వాత మరి గుడి నిర్మాణం చేయడం జరిగినది. దీనికి కూడా ప్రజలు ఎంతో ఆసక్తిగా గుడి నిర్మాణం చూస్తూ సహాయకాలు అందించినారు. ఈ నెల 9వ తారీఖు ఈ గుడి ప్రతిష్టా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కార్యక్రమం జరుగుతున్నది. 9వ తారీఖు వచ్చేసి యజ్ఞ యాగాలు ఉంటాయి. 10, 11, 12 కూడా హోమాలు నిర్వహిస్తారు. 13వ తారీఖు ఉదయం 11:52 సాయిబాబా విగ్రహం యొక్క ప్రతిష్టాకారం జరుగుతున్నది. 1 గంట తర్వాత దర్శనాన్ని ఉండబడతాయి. కాబట్టి కూడా ఇదంతా ప్రజల సహకారంలో చేసినది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాల్సింది కోరుచున్నాము. సాయిబాబా ఆశీర్వాదాలు అందరూ కూడా పొందవలసిన మరి కోరుచున్నాము. నిర్మాణం వచ్చేసి 5 ఎకరాలు నిర్మించబడినది. 10 కోట్లతో నిర్మాణం చేపట్టినాము. ఇదంతయు కూడా ప్రజల సహకారంతో ప్రజలు సహకరించినా కాబట్టి వాళ్ళ సహకారంతో ఇదంతా చేసినాము. దానికి కమిటీ సభ్యులు కానీ ప్రజలు కూడా ఎంతో మాకు ఆదరించినారు. మేము పోయిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా చందా ప్రతి ఒక్కరు కూడా చందా ఇచ్చి పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరంలో కూడా అందరూ మాకు సహకారాలు అందినాయి కాబట్టి ఇది 5 ఎకరములలో ఎంతో ఆహ్లాదకరంగా చాలా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుందని ప్రశంసలు మేము పొందినాము. ఈ నిర్మాణం ఇది వచ్చేసి 9వ తారీఖు నుంచి ప్రతిష్టా కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. 9 నుంచి 13 వరకు కార్యక్రమాలు ఉంటాయి. 9, 10, 11, 12 హోమాలు ఉంటాయి. 13వ తారీఖు వచ్చేసి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట ఉంటుంది కాబట్టి మన ఊరు ప్రజలే కాకుండా సాయిబాబా భక్తులు మరియు కూడా కులాలకు అతీతం లేకుండా ఉండే సాయిబాబా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకొని స్వామివారి పాత్ర కృపలుగా మరి కూర్చున్నాం. విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ విగ్రహాన్ని కూడా జైపూర్ నుంచి కూడా మన అధికార స్వామి ఆధ్వర్యంలో పోయి అందరూ కమిటీ సభ్యుల సహకారంతో పోయి సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొని రావడం జరిగినది. విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి, మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమలు కూడా స్వామి చుట్టూ 4 ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్కరు అభిషేకాలు జరుగుతాయి. కాబట్టి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మరి కోరుచున్నాం.